సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే రెస్ట్. ఈ వీక్ మండే రెస్ట్‌లో పార్టిసిపేట్ చేసిన ఫిల్మ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఈ సినిమా మంచి అంచనాల మధ్యన రిలీజ్ అయిందా? రిలీజ్ అయిందనే చెప్పొచ్చు. ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెట్టుకుంది రామ్, అతని ఫ్యాన్స్. రామ్ పోతినేని చాలా ఇష్టంగా ఎంచుకుని ఈ సినిమాలో నటించారు. ఎంత ఇష్టంగా నటించాడో ఈ సినిమా గురించి అతను ప్రమోషన్ చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా అర్థమైంది. చాలా శ్రద్ధగా, బాధ్యతగా సినిమాని ప్రమోట్ చేశాడు. అమెరికా వెళ్లి సినిమాని ప్రమోట్ చేసి వచ్చాడు. ఇక్కడ కూడా చాలా ఈవెంట్లు జరిగాయి రిలీజ్‌కు ముందు. చాలా ఉత్సాహంగా సినిమాని ప్రమోట్ చేశాడు. బాగా నమ్మకం పెట్టుకున్నాడు గట్టిగా ఈ సినిమా ఆడుద్ది, పెద్ద సక్సెస్ అవుద్ది, తనకి అవసరమైన బ్రేక్ ఇస్తది అని హోప్ పెట్టుకున్నాడు. ఆ ఉత్సాహం అయితే ఫస్ట్ రోజున కనిపించింది. ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు, ప్రధానంగా రామ్, అతని ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు సినిమా బాగా ఆడుతుందని అనిపించింది. ఎర్లీ మార్నింగ్ షోస్ పడిన దగ్గర నుంచి కూడా అటు యూఎస్‌లో గాని, ఇటు 2 తెలుగు స్టేట్స్‌లో గాని పాజిటివ్ టాకే స్ప్రెడ్ అయింది. అందరూ సినిమా గురించి పాజిటివ్‌గానే మాట్లాడుకున్నారు. పాజిటివ్ రివ్యూలే పడ్డాయి. పబ్లిక్‌లో టాక్ కూడా పాజిటివ్‌గానే అనిపించింది. కానీ ఆ పాజిటివ్ టాక్‌కి తగ్గట్టు కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్‌లో రిపోర్ట్ అవ్వలేదు. ఫస్ట్ వీక్ డే రోజున కూడా కొంచెం డిసప్పాయింటింగ్ నంబర్స్ సినిమా చూసిందని చెప్పాలి. ఇది ఆశ్చర్యపరిచింది అని అందరూ మాట్లాడుతున్నారు. కాదు, ముందు నుంచి కూడా పరిస్థితి అలాగే ఉంది. ఈ సినిమా మీద కొంతమందికి మాత్రమే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కొంతమంది మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో లేరు. సూపర్ హెవీ సాలిడ్ రెస్పాన్స్, సాలిడ్ టాక్ వస్తే గానీ ఈ సినిమాని చూడకూడదని కొంతమంది డిసైడ్ అయ్యారు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ సినిమా ఎలా ఉన్నా చూడాలి అని అనుకున్నారు. వాళ్ళు వచ్చారు, సినిమాని చూశారు. పోతే వాళ్ళు సరిపోరు. అంతకు మించి రావాలి. అలా అంతకు మించి వచ్చినప్పుడే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఆ అంతకు మించి రాకపోవడం అనేది సినిమాని కొంచెం ఇబ్బందుల్లో పడేసిందనే మాట్లాడాలి. ఎందుకు అంతకు మించి జరగలేదు? అంతకు మించి ఎవరైతే ఆడియన్స్ రావాలో వాళ్ళు ఎందుకు రాలేదు? అది మాట్లాడుకుందాం. బేసిక్‌గా ఇప్పుడు ఎలా ఉంది బయట పబ్లిక్‌లో సినిమాని చూసే విధానం అంటే, ఒకటి హీరో మీద క్రేజ్ ఉండాలి. 2 కంటెంట్‌లో దమ్ ఉండాలి. కంటెంట్‌లో దమ్ ఉండటం అనేది ఎప్పుడూ కూడా సాలిడ్ మ్యాటర్. దానికి తిరుగులేదు. మూడోది, కంటెంట్ ఎలా ఉన్నా సినిమాకి సంబంధించి క్రేజ్ క్రియేట్ అవ్వాలి. ఒక పాటో లేకపోతే ఇంకేదైనా సెన్సేషనల్ వ్యవహారమో జరిగి సినిమాకి సంబంధించి ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. అప్పుడు వస్తున్నారు. ఆ పైన సినిమాలో కంటెంటే మాట్లాడాలి. కంటెంట్ అల్టిమేట్‌గా ఉంది అంటే ప్రమోషన్స్ లేకపోయినా సినిమాని ఆడించేస్తున్నారు. నచ్చిన సినిమాని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయికి తీసుకువెళ్ళాలో, ఎలాంటి రిజల్ట్ ఇవ్వాలో ఇచ్చి పడేస్తున్నారు. కాకపోతే కండిషన్స్ ఉన్నాయి. హీరో మీద క్రేజ్ ఉండాలి. అప్పుడు కంటెంట్ యావరేజ్‌గా ఉన్నా నడిచిపోద్ది. రామ్ క్రేజ్ కంపేర్ చేసుకొని చూస్తే ఈ మధ్యన కొంత తగ్గింది. అతని కోసం వెనక ముందు ఆలోచించుకోకుండా థియేటర్స్‌కి వచ్చే పరిస్థితి ఈ మధ్యన తగ్గింది. అతని నుంచి ఒక మాస్ సినిమా వస్తుంది అంటే వచ్చేస్తారు. సాలిడ్‌గా వచ్చేస్తారు. మాస్ సినిమా కాదు అనగానే ఆగుతున్నారు. ఆ పరిస్థితి ఉంది. అది కొంచెం ఈ సినిమాని ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఈ సినిమాలో మాస్ కంటెంట్ లేదు. చాలా వరకు క్లాస్ కంటెంటే ఉంది. ఎమోషనల్, ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ఈ సినిమా. సో రామ్ నుంచి సినిమా వచ్చినప్పుడు ఓ మంచి కథ, ఓ ఫీల్ గుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ సరిపోదు. అంతకు మించి ఉండాలి సినిమాలో. ఓ క్లాస్ సబ్జెక్ట్ తీసుకున్నాడు అంటే ఎక్స్‌పీరియన్స్ నెవర్ బిఫోర్ అన్నట్టు ఉండాలి. రిఫ్రెషింగ్‌గా ఉండాలి. స్పెషల్‌గా ఉండాలి. అప్పుడే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంటది. యావరేజ్ కంటెంట్, రెగ్యులర్ ట్విస్ట్‌లు, రొటీన్ కథనం ఇలాంటి విషయాలు నడవవు, సరిపోవు. అదే జరిగింది అనిపిస్తుంది. ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉంది. కాకపోతే అది ఎక్స్‌ట్రీమ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వలేదు. ఎక్స్‌ట్రీమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇవ్వలేదు. స్పెషల్ రిఫ్రెషింగ్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇవ్వలేదు. రెగ్యులర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. బావుంది, ఓకే, సాటిస్ఫైడ్ అన్న ఫీలింగ్ మాత్రమే ఇచ్చింది. అది చాలా మంది ఆడియన్స్‌కి ఈ మధ్యన సరిపోట్ల. వాళ్ళకి అంతకు మించి కావాలి. ఎందుకంటే అంతకు మించి ఇస్తున్నారు మిగతా వాళ్ళందరూ. థ్రిల్ చేస్తున్నారు, సర్ప్రైజ్ చేస్తున్నారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌తో కూడా సర్ప్రైజింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. అప్పుడే ఏ సినిమానైనా గట్టిగా ఆదరిస్తున్నారు. ఇన్ కేస్ విపరీతమైన క్రేజ్ హీరోకి పబ్లిక్‌లో ఉంది అనుకోండి, యావరేజ్ కంటెంట్ అయినా నడిచిపోతుంది. క్రేజ్ ఏదైనా తేడాగా ఉంది, కొంచెం తగ్గింది, మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ హీరో అన్నప్పుడు కొంచెం వెనక్కి తగ్గుతున్నారు, పరీక్షలు పెడుతున్నారు ప్రేక్షకులు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ హీరోలకి, అలాంటి హీరోలకి రామ్ కూడా అలాంటి పరీక్షను ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. ఆ పరీక్షలో భాగంగా ఈ సినిమాతో కూడా అతను అనుకున్న రిజల్ట్ అయితే తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. వీకెండ్ తర్వాత అదే స్పష్టంగా అర్థమైంది. చాలా ఈజీ టార్గెట్, ఈజీగా రీచ్ అయిపోయే టార్గెటే. కానీ రాలా. ఫస్ట్ రోజున వచ్చినంత ఇంట్రెస్టింగ్‌గా రెండో రోజు నుంచి రాలా. కలెక్షన్స్ పడిపోయాయి రెండో రోజుకి ఫస్ట్ రోజుతో కంపేర్ చేసి చూసుకుంటే. మూడో రోజున, నాలుగో రోజున కూడా ఓ మాదిరిగానే కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి తప్పించి ఎక్సైటింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అయితే రిపోర్ట్ అవ్వలేదు. అవసరానికి తగ్గట్టు అవ్వలేదు. కారణం అదే. సినిమాలో ఎక్సైటింగ్ కంటెంట్ లేదు. రిఫ్రెషింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. చూసినంతసేపు బాగుంది అన్న ఫీలింగ్ మాత్రమే ఉంది. కొన్ని మూవ్‌మెంట్స్ బాగున్నాయి. రామ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇలాంటి విషయాలు మాత్రమే నడిచాయి కానీ సినిమా ఎక్సలెంట్ ఉంది, అద్భుతంగా ఉంది, కంపల్సరీ చూడాలి అన్న టాక్ పబ్లిక్‌లోకి వెళ్ళలేదు. దాని మూలంగానే సినిమాకి ఇలా కలెక్షన్స్ పడ్డాయని చెప్పొచ్చు. కొంతమంది ఇంకొక విషయం కూడా మాట్లాడుతున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ నేపథ్యంలో కథ తీసినప్పుడు దానికి ఎక్కువ మంది టార్గెటెడ్ ఆడియన్స్ ఉండరు. అంతకుముందుల నేనింతే మూవీకి కూడా యావరేజ్ రిజల్టే వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా యావరేజ్ రిజల్టే తీసుకుంటది అని మాట్లాడుతున్నారు. ఈ విషయం అయితే కరెక్ట్ కాదనే చెప్తాను. నేపథ్యం ఏదైనా అవనివ్వండి, ఎంటర్‌టైన్‌మెంట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పుడు, ఎంటర్‌టైన్‌మెంట్ సాలిడ్‌గా ఉన్నప్పుడు ఏ నేపథ్యాన్నైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. నేనింతేలో కూడా కంటెంట్‌కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని ఆ సినిమా యావరేజ్ అయింది.
ఈ సినిమాలో కూడా కంటెంట్‌కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే యావరేజ్ ఫిల్మ్‌గానే మిగిలిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ నేపథ్యాన్ని ఆడియన్స్ తక్కువగా చూస్తారు అని మాట్లాడుకోవటం రైట్ అనాలిసిస్ అయితే కాదు నా ఉద్దేశం అయితే. ఏ నేపథ్యమైనా తీసుకోనివ్వండి. కథ బాగా చెప్పాలి, ఇంట్రెస్టింగ్‌గా చెప్పాలి, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. ఎందుకు నచ్చదు? అర్థం చేసుకుంటారు, తెలుసుకుంటారు. కంటెంట్ ప్రిపరేషన్‌లోనే, కంటెంట్ ప్రెజెంటేషన్‌లోనే పొరపాట్లుంటాయి. వాటి మూలంగానే సినిమా రిజల్ట్స్ తారుమారవుతా ఉంటాయి. ఈ సినిమా కూడా అదే జరుగుతుంది అని చెప్పొచ్చు. సినిమాకి జరిగిన బిజినెస్ చూసుకుంటే వరల్డ్ వైడ్ 28 కోట్లు. 28 కోట్ల షేర్ వస్తే హిట్ అంటారు. ఫస్ట్ రోజున ఇంప్రెసివ్‌గానే నెంబర్స్ పడ్డాయి. ఓవర్‌సీస్‌లో కూడా రామ్ కెరియర్‌లో ఇంతకు ముందుల చూడనటువంటి నెంబర్స్ పడ్డాయి. సో ఊపు బావుంటది. అదరగొట్టేస్తది సినిమా అని అనుకోవడం జరిగింది. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్స్‌లో డ్రాప్ కనిపించింది. మంచి పాజిటివ్ టాక్ ఉన్నా కూడా కలెక్షన్స్ ఎందుకు తగ్గాయి అని అందరూ ఆశ్చర్యపోయారు. కంటెంట్‌కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ పబ్లిక్‌లో స్ప్రెడ్ అవ్వలేదు. అందుకనే కలెక్షన్స్‌లో డ్రాప్ అలా ఉంది అని అనిపించింది. మూడో రోజున, నాలుగో రోజున కూడా అదే కంటిన్యూ అయింది. టోటల్ 4 రోజుల కలెక్షన్‌ల షేర్ ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్‌సీస్‌లోనూ కలిపి రిపోర్ట్ చేసింది అరౌండ్ 13 కోట్లు మాత్రమే ఉంది. గ్రాస్ చూసుకుంటే 22 కోట్లు మాత్రమే ఉంది. ఇంకా సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే దాదాపు 15 కోట్ల వరకు షేర్ వెనక్కి రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 15 కోట్ల షేర్ వెనక్కి తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన మ్యాటర్. ఎందుకంటే ఈ వీక్ అఖండ థియేటర్స్‌లోకి వచ్చేస్తున్నాడు. అఖండ పోటీని తట్టుకుని, ఆ హైప్‌ని తట్టుకుని సినిమా నిలబడి మంచి కలెక్షన్స్ తెచ్చుకుని 15 క్రోర్స్ షేర్ తెచ్చుకోవాలి అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక రకంగా ఇంపాసిబుల్. 30 కోట్ల వరకు గ్రాస్ రావాలి. ఫస్ట్ వీకెండ్‌లోనే 30 కోట్ల గ్రాస్ రాలేదు. ఆ తర్వాత 30 కోట్ల గ్రాస్ రిపోర్ట్ చేయడం అనేది చాలా వరకు మిషన్ ఇంపాసిబులే. సో ఎట్లా చూసుకున్నా సరే మహా అయితే ఇంకొక 5-6 కోట్ల షేర్‌కి మించి సినిమా రికవరీ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఓ 10-11 కోట్ల వరకు సినిమా నష్టపోయే పరిస్థితే ఉంది. స్పష్టంగా అర్థమవుతుంది. ఆ టార్గెట్‌ని రీచ్ అవ్వడం కష్టం. ఎందుకంటే అఖండ మేనియా మొదలైపోయింది. అఖండ ఒకసారి థియేటర్స్‌కి వచ్చేసాడు అంటే మిగతా సినిమాకి పెద్దగా స్కోప్ ఉండదు. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ పడిందా ఇక అసల వేరే సినిమాని పట్టించుకునే అవకాశం ఉండదు ఒక 10 రోజుల పాటు. ఆ రకమైన బీభత్సం నడుస్తుంది ఆ సినిమాకి సంబంధించి పబ్లిక్‌లో. సో ఇది టఫ్ టైమ్ అనే చెప్పాలి. మాక్సిమం ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమా మనీ రేస్‌లో ఫెయిల్ అయిందనే చెప్పాలి. బిజినెస్ రికవరీ అయ్యే పరిస్థితి కనిపించట్లా. రామ్ మరొకసారి బ్యాడ్ లక్‌ని ఫేస్ చేస్తున్నాడు. బ్యాడ్ లక్ అతన్ని వదిలిపెట్టట్లేదు, వెంటాడుతుంది. ఈ సినిమాతో కూడా లక్ కలిసి రాలా. నెక్స్ట్ సినిమాతో ఏమవుద్దో చూడాలి. తర్వాత ఇంకొక సర్ప్రైజ్ కూడా జరిగింది ఈ వీకెండ్. మహేష్ బాబు 'బిజినెస్ మ్యాన్' మళ్ళీ రిలీజ్ అయింది. రిలీజ్ సెకండ్ టైం కూడా కొత్త రికార్డులు, పెద్ద రికార్డులు పడిపోయాయి. మహేష్ బాబు మామూలుగా సంచలనం చేయట్లేదు. సెకండ్ టైం రిలీజ్ అవుతుంది. మళ్ళీ వచ్చి థియేటర్స్‌లో ఆయన ఫ్యాన్స్ ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నారు. గట్టిగా ఇచ్చారు కలెక్షన్స్. దాదాపు 1 కోటి పైన గ్రాస్ వచ్చింది. చిన్న విషయం కాదు. ఈ మధ్యనే వచ్చింది. మళ్ళీ రిలీజ్‌కొస్తే ఈ రకమైన రెస్పాన్స్, ఇలాంటి సెలబ్రేషన్స్ ఆశ్చర్యం అనిపించింది. మహేష్ బాబు స్టార్ స్టామినాని అందరూ ప్రత్యేకంగా పొగుడుతూ మాట్లాడుతున్నారు. ఆయన ఫ్యాండమ్‌ని, ఆయన క్రేజ్‌ని, ఆయన మేనియాని ఆయన ఫ్యాన్స్ సాలిడ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అది డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబ్యూటర్స్‌కి వరం అయిపోయింది. వారణాసి రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా మహేష్ బాబు సినిమా తీసుకొచ్చి యేసుకుంటే థియేటర్‌లో కావాల్సిన డబ్బులు వచ్చేటట్టు ఉంది పరిస్థితి. మామూలుగా మ్యాజిక్ చేయట్లేదు మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇది ఎలా కొనసాగుద్దో, ఈ విషయానికి సంబంధించి ఇంకెన్ని రికార్డులు పడతాయో ఆశ్చర్యంగా ఉంది. వారణాసి వచ్చే లోపు ఆయన పాత సినిమాలతో ఎంతమంది సూపర్ ప్రాఫిట్స్ తీసుకుంటారో చూడాలి. నవంబర్ నెల వరకు మాత్రం కొంచెం సాఫీగానే గడిచిపోయింది. మరీ డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ లేవు. డ్రై సీజన్ అయినప్పటికీ మంచి హిట్లు పడ్డాయి. డిసెంబర్ 5న అఖండ థియేటర్స్‌కి వస్తున్నాడు. అఖండ తాండవం ఆ మేనియా ఆల్రెడీ కనపడుతుంది. అఖండ సెలబ్రేషన్స్ ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంటాయి? గట్టిగానే ఉండబోతున్నాయని అర్థమవుతుంది. వాటి గురించి మాట్లాడుకుంటూనే ఉందాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థాంక్ యూ.